ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు పద్మిని. మీకు మరియు సుమన్ టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితాల్లో నవవసంతాన్ని మన జీవితాల్లో నవవసంతాన్ని కురిపించాలని, మన అందరం కూడా ఆనంద డోలికల్లో తేలిపోవాలని చెప్పి, మనకున్న కష్టాలన్నీ కూడా తగ్గిపోవాలని చెప్పి జగన్మాతని మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒక్కసారి ఈ ద్వాదశ రాశులకి కూడా మనం ఖచ్చితంగా రాశి ఫలాలు అంటే తెలుసుకోవాలని అంటే అది ఉగాదికి మాత్రమే మనకు ఉన్నటువంటి సాంప్రదాయం. కాబట్టి మరి పరాభావన సంవత్సరం పేరేమో పరాభావం కదా, మరి అవమానం కదా, ఒకంత భయంగా ఉంది. మరి అంత భయపడాల్సిన అవసరం ఉందా? ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది? గోచారం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా పద్మిని. పరాభవం అనేది గోచారం మనకి ఇప్పుడు జూలై నుంచి జూలై వరకు కూడా గురు భగవానుడు మిథున రాశిలో ఉంటాడు. జూలైలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తారు. శనేశ్వరుడు మటుకు మీనరాశిలోనే ఉంటారు, శని మహారాజు. రాహుకేతువుల ట్రాన్సిట్ ఈ డిసెంబర్లో మారుతుంది, 2026 డిసెంబర్లో. వీళ్ళు ఏంటంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిట్టది ఒక దారి అన్నట్టు అనమాట. వాళ్ళు ఉండేది రిట్రోగ్రేషన్ లో ఉంటారు కాబట్టి కుంభం నుంచి మకరానికి, అలాగే సింహంలో ఉన్న కేతు భగవానుడు కర్కాటకానికి వెళ్తారు. బట్ ఇదేంటంటే ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఈ సంవత్సరము అన్ని సంవత్సరాలు వచ్చే మనకి ఉగాది ఫలితాలు ఒక ఎత్తు అయితే, డెఫినెట్ గా ఈ సంవత్సరం ఒక బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి అందరి జీవితాల్లో ఉండబోతున్నాయి. అవమానం ఉంటుంది అన్ని రాశుల వాళ్ళకని కాదు, కొన్ని రాశులు అది మనం రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకు ఉంటుంది అనేది నేను స్పెసిఫిక్ గా చెప్తాను. బట్ ఇదేంటంటే ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావడం అనేదే అందరి జీవితాన్ని సువర్ణమయం. ఆయన ఏంటంటే మిడాస్ టచ్, ఆయన ఎక్కడ ఉంటే అందుకే గురుబలం గల వ్యక్తులు కూడా వాళ్ళ ఆరా ఉంటే అదేంటంటే వాళ్ళకి మిడాస్ టచ్ అయిపోతుంది అనమాట. సో అది గురుబలం, కేవలంగా గురుబలమే మిడాస్ టచ్. పట్టిందంతా బంగారం అనేది ఆయన ఇవ్వగలుగుతాడు. సో బంగారానికి కూడా బంగారం అనే లోహానికి అధిపతి కూడా. సో ఆయన కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉండడం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి డెఫినెట్ గా ఒక అల్టిమేట్ టైం ప్రారంభం అవుతుంది. అద్భుతం. మరి ద్వాదశ రాశులకి కూడా పరాభావన సంవత్సరం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం మొదలు పెడదాం. మరి వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది మేడం? వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పడానికి ముందుగా పద్మిని ఒక చిన్న విషయం చెప్తాను. ఇది ప్రతి ఒక్కళ్ళకి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పాయింట్ కనెక్ట్ అయ్యి కళ్ళమ్మ చివరి నీళ్లు రాకపోతే నన్ను అడగండి. అవునా? అంటే జరిగిన విషయాలు, జరగబోయేవి కాదు. 25 మినహాయిస్తే 25 బిఫోర్ 5 years మనం చూసుకుంటే వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే అన్ని రాశుల్లో కంపేర్ చేస్తే వృశ్చిక రాశి వాళ్ళు బిభత్సమైన, ఎందుకంటే అర్ధాష్టమ శని అత్తలాకుతలం చేసి పడేసింది. వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని అస్సలు కాదు. ఇది ఎక్సెప్షన్, ప్రతిదానికి కండిషన్స్ అప్లై అని ఒకటి ఉంటుంది. ఎక్కడో ఒక 10% పీపుల్ కి కండిషన్స్ ఇది అప్లికేబుల్ కాదు, కానీ 90% ఇదే ఇబ్బందులు డెఫినెట్ గా. ఇప్పుడు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వాళ్ళు చూస్తుంటే ఈ పాయింట్ కి కనెక్ట్ అవ్వకపోతే అడగండి. ఈ 25 నుంచి కొంచెం కుదురుకున్నారు, పర్లేదులే, మరీ ఏమంటారు బాగోకపోయినా బాగా లేకపోయినా కూడా చండాలంగా అయితే లేదు, కొంత ప్రశాంతంగా సాగుతుంది. 5 ఏళ్ళు లిటరల్ గా వాళ్ళకి అంటే ఏమంటారు, నరకం అంటే ఏంటి, ఇహలోక నరకాన్ని వాళ్ళు చూసారా. 10% పీపుల్ ని మనం మినహాయిస్తే 90% ఆఫ్ ద పీపుల్ ఇది చూసారు. అయితే ఎప్పుడైనా కష్టం వెనక సుఖం, చీకటి వెనక వెలుగు. ఇప్పుడు అది వీళ్ళకి, ఈ వర్డ్ వీళ్ళకి పర్ఫెక్ట్ అవుతుంది ఈ పరాభవ నామ సంవత్సరం నుంచి. 9వ స్థానంలో గురు భగవానుడు రావడము, వీళ్ళ రాశిని 5వ దృష్టితో చూడడము,
తృతీయ స్థానాన్ని చూడడము, పంచమ స్థానాన్ని చూడడము. వీళ్ళకి ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, కోణాలు లక్ష్మీ స్థానాలని. 5వ స్థానం కోణస్థానం, 9వ స్థానం కోణస్థానం. 2 కోణస్థానాలు లక్ష్మీ అమ్మవారి అధీనంలో ఉన్న ఈ కోణస్థానాల్ని గురు భగవానుడే చూడడము వీళ్ళకి ఒక అమృతపు జల్లు ప్రతి విషయంలో కూడా. వృశ్చిక రాశి అల్టిమేట్ రిజల్ట్స్ ఉన్న రాశుల్లో ఫస్ట్ ఉండే రాశి, టాప్ మోస్ట్ రాశి సంవత్సరంలో వృశ్చిక రాశి. జామ్ జామ్ అని సాగుతుంది వాళ్ళకి. ఇప్పుడు నవంబర్లో డిసెంబర్ తర్వాత కేతు భగవానుడు వస్తాడు. కేతు భగవానుడు వచ్చినప్పుడు అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అంతా బాగుంటుంది వాళ్ళకి. లోపల ఎందుకు కొంచెం ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతారు, కానీ దాన్ని కవర్ చేసుకొని వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ 5 సంవత్సరాలు చూసిన దాని మీద ఇది వాళ్ళకి చిన్నదే, నథింగ్, అంతే. ఒక పిల్ల బచ్చా సమస్య సో సమస్యల్లో కూడా క్యాడర్ చేసుకునే వివేకాన్ని జూపిటర్ ఇస్తున్నాడు. ఇది మనకి ఈ సమస్యను కూడా మనం లిస్ట్ రాసుకొని ఈ సమస్యకి మనం ప్రయారిటీ ఇవ్వాలి, ఈ సమస్య అసలు అవసరం అనేది, ఏ సమస్యకి ప్రయారిటీ ఇవ్వాలి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ప్రయారిటీ ఇవ్వాలి, చదువుకోలేకపోతే పిల్లల్ని తీర్చిదిద్దడం అనే సమస్యకి ప్రయారిటీ ఇవ్వాలి. సో మనకి ఇచ్చే ఈ కష్టాలలో ఇవి కూడా ఉంటాయి కదా, వీటిల్లో ఆయన టిక్కులు పెడుతూ ఉంటాడు అనమాట. జూపిటర్ పంచమ దృష్టితో ఇప్పుడు వీళ్ళని రాసినే చూస్తున్నాడంటే అక్కడ దాని అర్థం ఏంటంటే పంచమ స్థానాన్ని చూస్తున్నాడు, నవమ స్థానాన్ని చూస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే మన మైండ్ మీద భగవంతుడు ఎప్పుడైతే చూస్తున్నాడో, ఇట్స్ లైక్ మనకి లలిత సహస్రనామంలో ఒక నామం ఉంటుంది కదా, సహస్రారం భుజరూఢ సుధాసారాభివర్షిణి. మనందరి తల మీద అమ్మవారు ఉంటుంది, అమృత కలశాన్ని పట్టుకొని ఉంటుంది. ఎప్పుడో ఆవిడకి దయగలిగినప్పుడు ఒక అమృత బిందువు మన మీద కురిపిస్తుంది. ఆ కురిపించినప్పుడే మనకు ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ తోటి మనము ఎగ్జిక్యూట్ చేస్తే లైఫ్ టర్న్ అవుతుంది. ఈ దశలో నాకు లైఫ్ టర్న్ అయిందని మనం అనుకుంటుంటాం. ఎప్పుడు అమ్మవారు మన మీద అమృత బిందువు కురిపించినప్పుడు. కాకపోతే ఆధ్యాత్మికంలో ప్రోగ్రెస్ అయ్యే వాళ్ళకి అమ్మవారు ఎప్పుడు కురిపిస్తూ ఉంటుంది. కురిపించుకోవడానికి ఆధ్యాత్మికంలో ఉంటారు. సో అది ఇంకా పెంచుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి మంచి థాట్స్ అమ్మవారు ఇస్తుంది. ఈ కష్టాలంటే అవి కాదు, వేటికి ప్రయారిటీ ఇవ్వాలి, వేటికి ఇవ్వకూడదు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయా, అవి తొలగిపోతాయి. పిల్లలతోటి ఇబ్బంది పడుతున్నారా, అవి తొలగిపోతాయి. అలాగే ఫైనాన్షియల్, అవి తొలగిపోతాయి. పరిస్థితుల వల్ల, వ్యక్తుల ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నారు, అవి తొలగిపోతాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఇది వీళ్ళకి జూలై నుంచి ఎలా మారుతుందంటే, వీళ్ళకి అంతకుముందు ఆపోజిట్ గా ఉన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఫేవరబుల్ గా అవుతాయి. పరిస్థితులు అయితే ఫేవరబుల్ గా అవుతాయి. వ్యక్తులు అయితే ఓకే, ఎవరైనా ఆపోజిట్ గా ఉండి వీళ్ళు ఇబ్బంది పడి ఉంటే కనుక ఇప్పుడు వీళ్ళకి బాగుంటుంది. వాళ్ళకి వీళ్ళనే అంటే వీళ్ళు అనుసరించిన మార్గం అంటే వీళ్ళు ప్రోగ్రెసివ్ మోడ్ లో వెళ్ళడం వల్ల ఇలా ఉంటే మనకి ప్రోగ్రెస్ వస్తుందేమో అనుకోని వాళ్ళకి కూడా బాగుంటుందా? కాదు, వాళ్ళు ఈ దారిలోకి వచ్చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి రివర్ట్ అవుతుంది. వీళ్ళకి వచ్చినట్టు వాళ్ళకి రాదు. అది అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు అని వాళ్ళకి అర్థం అవుతుంది. పులులే వృశ్చిక రాశి వాళ్ళైతే ఈ సంవత్సరం డెఫినెట్ గా వాళ్ళకి ఏంటంటే బాగా ఉండే పరిస్థితులన్నీ ఉన్నాయి. సో ఇందులోనే మనకి విద్యార్థులకు వచ్చేసింది కదా, వివాహం ఉంది, అన్ని ఆర్థికంగా సంతానం కోసం ప్రయత్నిస్తాం అవుతుంది. బేసిక్ గా ఈ సంవత్సరం ప్లాన్ చేసుకుంటే కూడా మంచిది. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు గురుబలం అత్యద్భుతంగా ఉంది. మంచి గ్రహస్థితుల్లో అంటే అతిచారంలోకి రాక ముందే ఈసారి తీసుకుంటే కనుక చాలా మంచిది. అద్భుతం అండి, నిజంగా ఎంత మంచి విషయం చెప్పారు. వృశ్చిక రాశితో ఏ సంబంధం లేదు నాకు, అయినప్పటికీ వాళ్ళు పెట్టేటటువంటి కమెంట్స్ చూస్తూ ఉంటాను. మేజర్ గా పెట్టేది వృశ్చిక రాశి వాళ్ళు భరించలేకపోతున్నాను అని. పాపం వృశ్చిక రాశిలో గ్రహాలు ఉంటే సీరియస్ లైఫ్ పెండింగ్ కర్మ అని చూపిస్తుంది, సీరియస్ గా పాస్ట్ లైఫ్ పెండింగ్ కర్మ అని చూపిస్తుంది. ఇప్పుడు వృశ్చిక రాశే పుట్టక్కర్లేదు పద్మిని. ఎవరికైనా నవాంశ చాట్ లో మనకి పరాశర సంహిత చెప్పేది ఏంటంటే, నవాంశ చాట్ లో కుంభరాశిలో, వృశ్చిక రాశిలో గ్రహాలు ఉండకూడదు. గ్రహాలు ఉంటే అంటే ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ అప్లై, ఎక్సెప్షన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని తప్పించి ఆ ఎక్సెప్షన్స్ లో ఉంటే ప్రాబ్లం ఏంది అది. ఇప్పుడు నవాంశ చాట్ లో వృశ్చిక రాశిలో ఎవరికైనా గురుడు ఉన్నాడు, వాళ్ళకి సంతానం ఉండదు. చూడండి ఎన్ని కేస్ స్టడీస్ మీరు చూసారు. ఇది తంబ్ రూల్స్ అంటాం, తంబ్ రూల్ ఇది ఉండదు. సో ఇలా ఉంటాయి అనమాట. అలా అంటే వృశ్చిక రాశి కాకపోయినా అలా ఉంటేనే ఇంత సగం ఉంటే, ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అక్కడ జరుగుతుంటే ఇక్కడ ఉంటే మనకి పొగ వస్తుంది కదా, అదే ఫైర్ యాక్సిడెంట్ లోనే ఉంటే
చచ్చిపోతాం అంతే. అంటే వృశ్చిక రాశి పాపం అందుకనే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళే బాగా విన్నర్స్ కూడా అవుతారు. అద్భుతం అండి నిజంగా. ఎందుకంటే ఆ కష్టాన్ని ఓర్చుకొని లాడర్స్ ఎక్కి లైమ్ లైట్ లోకి వస్తారు. ఇప్పుడైతే చాలా నేచర్ సంతోషం. ఇస్తుంది. అద్భుతం అండి నిజంగా. నా మనసుకైతే చాలా సంతోషంగా అనిపిస్తోంది. వృశ్చిక రాశి వాళ్ళు ఇప్పటి నుంచి ఒక మంచి సమయాన్ని ఆస్వాదించబోతున్నారు. అందుకు అభినందనలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. ఇన్ని రాశుల్లో ఫస్ట్ ఈ రాశి కన్యా రాశి వృశ్చిక రాశి. కన్యా నేను కన్యా రాశిలో ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. కన్యా రాశి కన్యా రాశి కూడా. వృశ్చిక రాశి అద్భుతం అండి. ఇద్దరికి కంగ్రాచులేషన్స్. అయినప్పటికీ ఆరాధన మాత్రం వదలకూడదు కాబట్టి ఈ సంవత్సరం అంతా మీరు చేసుకోవాల్సినటువంటి ఆరాధన. పరిహారం పద్మిని. ఉమ్. ఈసారి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎప్పుడైతే శనైశ్వరుడు కుంభరాశిలో వచ్చారో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. ఇప్పుడు గురు భగవానుడు కర్కాటక రాశిలో రావడము, అవును. సో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. అందరూ గురుబలాన్ని పెంచుకోవాలి. మీ దాంట్లో గురుబలం ఉంటే ఉండొచ్చు గాక మళ్ళీ పెంచుకోవడము. సో అంటే మనకి ఏమన్నా వస్తాయంటే మనం ఏం కాదని చెప్పాం కదా. ఇవాళ వండుకున్నాం అంటే బియ్యం బస్తా తెచ్చిస్తా అంటే ఈ పూట వండుకున్నాం అని ఎవరని చెప్పాం కదా, అవును. పెట్టుకుంటాం కదా, రేపటికి ఉంచుకుంటాం కదా. అలా ఇది బాగా పనిచేస్తుంది. గురుమూర్తులను ఆరాధించాలి. గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తారా, మేధ దక్షిణమూర్తి స్వామిని ఆరాధిస్తారా, దత్తాత్రేయుని ఆరాధిస్తారా, సాయిబాబాని ఆరాధిస్తారా, ఎవరైనా సరే గురువులు మీరెవరినైతే, లేదా కృష్ణం వందే జగద్గురు అంట, కృష్ణ పరమాత్మని మించిన గురువులు. సో ఇలాగ ఆరాధిస్తూ అమ్మవారు గురుమూర్తి రూపంలో ఉంటుంది. గురుమూర్తి, గురుమాత, గోమాత, గుహజన్మభూమి అని మనకి లలిత సహస్రనామంలో ఉంటుంది. సో గురుమూర్తి రూపంలో అమ్మవారు రాజశ్యామల అమ్మవారి రూపంలో, సరస్వతి అమ్మవారి రూపంలో మనకి ఉంటారు. వాళ్ళనైనా ఆరాధించవచ్చు. ఎక్కువగా ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ప్రతి రాశి వాళ్ళు, ప్రతి లగ్నం వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు దేవుడికి ఎలానో పూజ చేసుకుంటాం. ఒక్క 5 నిమిషాలు మీ డేలో దక్షిణామూర్తి స్వామివారి వంక చూడడం అనేది ఒక ప్రాక్టీస్ గా పెట్టుకోవాలి, అలవాటు చేసుకోవాలి. మీ ఇప్పుడు జన్మ జాతకంలో గురుబలం లేని వాళ్ళకి ఇప్పుడు ఆ గోచారంలో అవకాశం ఇస్తుంది వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవడానికి. జూపిటర్ బలం అందరికీ కావాలి. జూపిటర్ బలం ఉంటే ఆయన కాపాడేది మామూలుగా ఉండదు, ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా ఆయనకి ఎవరు అడ్డు కూడా చెప్పలేరు, ఎంత అడ్డు చెప్పినా ఈయన కాపాడేస్తాడు అంతే. ఎందుకంటే దేవదానాలకి యుద్ధం అయినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దానవులు ఓడిపోతారు, దేవతలు గెలుస్తారు. సో ఈ మన లైఫ్ లో ఉన్న ఈ దేవదానవ సంగ్రామంలోంచి మనము ఒక దానవులు అంటే కష్టాలు అనుకుందాం కాసేపు, కష్టాల నుంచి బయటపడి విజయాన్ని కైవసం చేసుకోవాలంటే దైవతా బలం కావాలి, గురు బలం కావాలి. సో దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన ఎవరిదైనా ఆరాధన చేసుకోవాలి. వాస్తు పండితులు కూడా కాబట్టి మీరు ఒక ఇంట్లో ఖచ్చితంగా ఈ దిక్కున స్వామి పటం ఉండాలి అనేది ఏదైనా దిక్కుందా? అక్కడ మేము పెట్టుకుని ఖచ్చితంగా చూసే విధానాన్ని ఒక్కసారి చెప్తారా? చాలా మంచి ప్రశ్న తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా ఆప్ట్, అందుకే మీరంటే అంటే కరెక్ట్ గా రైట్ టైంలో రైట్ ప్రశ్న అడుగుతారు. ఈ వాస్తు శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నాం, మనకి వేదాల్లో అంటే పురాణాల్లో ఉన్న శాస్త్ర విషయం కూడా ఇంట్లో ఉత్తరం గోడకి దక్షిణామూర్తి స్వామివారి బొమ్మ ఉంటే మంచిది. అంటే ఉత్తరానికి ఉంటాడు ఆయన, దక్షిణానికి చూస్తూ ఉంటాడు. దక్షిణానికి చూస్తే ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనం జనరల్ గా లౌకికంగా ప్రాక్టికల్ అనుకుంటాం. ఆత్మపరంగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనకి మళ్ళీ లైఫ్ చక్రంలో మనం పడకూడదు కదా. మనం బోల్డ్ అన్ని లోకాలు ఉన్నాయి, తప్పో లోకంలోకి వెళ్ళాలో లేదా ఏదో ఒక లోకంలో వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే దక్షిణం వైపు వచ్చే దానికి మనం అడ్డుగోడ వేయాలి, అది మనతో కాదు. దక్షిణామూర్తి స్వామివారే. ఎప్పుడైతే మనం ఉత్తరం వైపు చూడడం అనేది మనం ఊర్ధ్వముఖంగా వెళ్ళడం, దక్షిణం వైపు చూడడం అనేది అధోముఖంగా వెళ్ళడం. సో ఈ అధోముఖం నుంచి మనల్ని తప్పించి ఊర్ధ్వముఖంలో మనల్ని అప్లిఫ్ట్ చేసేది కేవలంగా ఒక గురు భగవానుడే కదా. దీనికి కేతు బలం కూడా తోడు కావాలి. అందుకే దక్షిణామూర్తి స్వామివారిని నేను ప్రత్యేకించి అసలు మామూలుగా ఎవరికైనా ఇంట్లో ఉత్తరం గోడకుంటే మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన కాళ్ళ కింద అపస్మరుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆయనే మనం రాహుకేతువుగా భావించి దీన్ని తొక్కేసి, అంటే నాకు మళ్ళీ లైఫ్ సైకిల్లో వాళ్ళకి ఎక్కువగా లైఫ్ సైకిల్లోకి తెచ్చేది, ఆ లైఫ్ సైకిల్లోకి రాకుండా నన్ను కాపాడు, ఈ జీవుని కాపాడు. ఎప్పుడైతే మనం జీవుడు అని అనుకుంటూ ఉంటామో ఇలానే ఉండిపోతాం. కానీ ఈ జీవాత్మ పరమాత్మే జీవాత్మ. అందుకే మనకు ఉపనిషత్తుల్లో చెప్తారు కదా, శ్వేతకేతు తత్వమసి అనే ఒక కథ ఉంది, అది చెప్తారు. సో అంటే తత్వం మనం తెలుసుకోవాలి. అది మనకిచ్చేది కేవలంగా దక్షిణామూర్తి స్వామివారు. అద్భుతం. లేదా ఏ గురు రూపమైనా పెట్టుకోవచ్చు. ఉత్తర గోడకి మాత్రం ఖచ్చితంగా దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకుని ఆయన్ని అసలు ఎంత సుందరంగా ఉంటారో, అంటే ఎంత ప్రశాంత చిత్తులై ఉంటారో చిన్ముద్రతోటి
ఖచ్చితంగా ఆయన అలా మనం పెట్టుకుని- పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా ఆ, పద్మిని, ఆ, మీ ఇంటికి వస్తే దేవాలయానికి వచ్చినట్టుందని feeling. ఖచ్చితంగా చెప్పే అంటారా? తీరుతారు పద్మిని. అద్భుతం. అందులో డౌటే లేదు. అద్భుతం. హాయిగా ఉంది మీ ఇంటికి వస్తే, ఒక దేవాలయం లాగా ఉంది, హా, ప్రశాంతంగా ఉంది. హా. అంటే మన చోటి ఉండాలి అని అనుకుంటారు. ఇది ఏంటంటే స్వామివారి గొప్పతనం. అంతే మనం ఆయన వంక చూసినా చూడకపోయినా ఆయన రేస్ మనకి పడుతూ ఖచ్చితంగా. ఉంటాయి, చూసారు. ఖచ్చితంగా. అది మనకి ఆ. అసలు అలా చూసుకుంటే ఆత్మతత్వంగా చూసుకుంటే మనం మనసులో మొత్తం ఇక్కడంతా కూడా నా చుట్టూ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారని మనం భావించుకుంటే మన ఒక బ్యూటిఫుల్ ఆరాలో ఉన్నట్టే. ఉన్నట్లు. ఖచ్చితంగా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా తెలియజేశారు. చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటినీ కూడా వారి వారి రాశి రీత్యా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని చాలా మటుకు మంచి యోగవంతమైనటువంటి సంవత్సరంగానే ఉండబోతోంది అనేది నాకు అర్థమైనటువంటి విషయం. అది గురు భగవానుడి చేత. సో అందరం కూడా సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి వివరణను అందించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.